వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. డిఎంకేతో పొత్తు పదిలం, కాంగ్రెస్కు 28 సీట్లు, ఒక రాజ్యసభ సీటు. జగన్ పాలనలో విద్యారంగం విధ్వంసం, మంత్రి నారా లోకేష్. విశాఖ చెన్నై కారిడార్లో 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు, మంత్రి భారత్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చిరకాల భాగస్వామ్య పక్షమైనటువంటి డిఎంకేతో కాంగ్రెస్ మరోసారి కలిసి పోటీ చేయడం ఖాయమైంది. సీట్ల పంపకాల్లో భాగంగా కాంగ్రెస్కు 28 అసెంబ్లీ సీట్లతో పాటు ఒక రాజ్యసభ సీటును డిఎంకే ఆఫర్ చేసింది. ఇందుకు కాంగ్రెస్ సుముఖతం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు సమాచారం. సీట్ల పంపకాల అంశంపై డిఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్లో మాట్లాడినట్టు చెబుతున్నారు. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా డిఎంకేతో కూటమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేదే లేదని కాంగ్రెస్ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డిఎంకే సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరానికి పార్టీ అధిష్టానం అప్పగించింది. వైసీపీ పాలనలో అన్ని రంగాల మాదిరిగానే విద్యారంగం కూడా విధ్వంసానికి గురైందని మంత్రి నారా లోకేష్ అన్నారు. 10 లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వ బడులకు దూరం చేశారని తెలిపారు. విద్యార్థులు ఏ బడిలో ఉన్నారో కూడా తెలియకుండా 3 లక్షల మంది వివరాలను డ్రాప్ బాక్స్లో ఉన్నట్టుగా చూపించి వారి పేరుతో నిధులు డ్రా చేసుకున్నారని తెలిపారు. భాగస్వామ్య పక్షాలతో చర్చించకుండా జీవో 117 తీసుకొచ్చి పాఠశాల విద్యాశాఖను తీవ్రస్థాయిలో దెబ్బతీశారని చెప్పారు. విద్యాశాఖ బడ్జెట్ పద్దుపై చర్చలో బుధవారం శాసనసభలో మంత్రి ప్రసంగించారు. విశాఖపట్నం చెన్నై కారిడార్లో 1,27,931 కోట్ల పెట్టుబడులు రానున్నాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. వీటి ద్వారా 1,39,498 ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇవి కాకుండా విశాఖ పెట్టుబడుల సదస్సు ఒప్పందాల మేరకు మరో 99,747 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, వీటి ద్వారా మరో 2,13,382 ఉద్యోగాలు వస్తాయని మంత్రి వివరించారు. మార్కాపురం జిల్లా ఖమ్మం పట్టణంలోని 69 అంగన్వాడీ కేంద్రంలో బుధవారం ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అంగన్వాడీ సిడిపిఓ కుమారి పాల్గొన్నారు. సిడిపిఓ కుమారి మాట్లాడుతూ ఉమెన్స్ శక్తి మరియు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 20 రోజులు ప్రోగ్రాం భాగంగా అంగన్వాడీ కేంద్రంలో గర్భవతులు, బాలింతల గురించి సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే ప్రతి తల్లి నిర్లక్ష్యం చేయకుండా అంగన్వాడీ కేంద్రంలో ఇస్తున్నటువంటి పౌష్టిక ఆహారాన్ని సమయానికి తీసుకోవాలని గర్భవతులు, బాలింతలు, పిల్లలు, తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ కుమారి, పొదుపు ఏపీఓ మాధవి, అలాగే సూపర్వైజర్లు గాలెమ్మ, రవి, కుమారి, అంగన్వాడీ కార్యకర్తలు ఎస్ నాగమణి, బివి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఒక ఐడియా మన జీవితాన్ని మారుస్తూ ఉంటుంది అన్నమాట. అది మంచి ఐడియా ఏంటంటే అందుకోసం ఈరోజు మీరందరికీ కూడా మన వెలుగు డిపార్ట్మెంట్ నుంచి మేడము మీకు ఏమేమి ఇస్తారు ఏంటి అనేది ఇంకా కొంచెం బెటర్గా మీకు ఆహ్వానం అనే కార్యక్రమాన్ని ఇచ్చారు. కొంచెం మేడం ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ సంబంధించి ఇచ్చారు. మేడం గారికి, సూపర్వైజర్స్కి, తర్వాత అంగన్వాడీ టీచర్స్కి, మండల సమాజంలో దీపంగా పనిచేస్తున్నాను. సో మేడం ఇంటి గురించి చాలా చాలా లెంతీగా బాగా డెప్త్గా చెప్పారు. అయితే ఇంకా కూడా చెప్పే పొటెన్షియల్ మేడం ఉన్నట్టుంది. అయితే ఎక్కువ ఏదైనా మీటింగ్కి వచ్చి కాసేపు కూర్చొని జనాలు తెలుసుకొని పోవాలన్నటువంటి కుతూహలము కొంచెం తక్కువ అయింది. బీఆర్ఎస్ నాయకులపై మంత్రి వివేక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ కావాలని మంత్రి వివేక్ అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలోని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కా సుమన్ నివాసంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేతనపల్లి మున్సిపాలిటీలో ప్రజలు ఇచ్చిన తీర్పును మంత్రి వివేక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవించాలని, ప్రమాణ స్వీకారం రోజు ఎంపీ వంశీ, మంత్రి వివేక్ బీఆర్ఎస్ కౌన్సిలర్లను తన వైపు తిప్పుకోవడానికి బ్లాంక్ చెక్స్ ఆశ చూపారని అన్నారు. అయినా కౌన్సిలర్లు లొంగలేదని, దానితో మహిళా కౌన్సిలర్లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అసభ్యకరంగా ప్రవర్తించినా వాళ్ళపై ఒక కేసు కూడా నమోదు కాలేదని అన్నారు. బీఆర్ఎస్ నాయకులపై ఇంకా కేసుల పరంపర కొనసాగుతోందని ఆరోపించారు. మంత్రి వివేక్, ఎంపీ వంశీ అడ్డుకోకపోవడం సిగ్గుచేటు అని,
ప్రభుత్వ అధికారులు, పోలీసులు విశాఖ ఇండస్ట్రీ వర్కర్లుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కేతనపల్లిలో కొంతమంది పోలీసుల తీరుతో మొత్తం పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందని అన్నారు. అటువంటి పోలీసు అధికారులపై రాష్ట్ర డీజీపీ చర్యలు తీసుకోవాలని కోరారు. కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల ఇష్యూలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ చొరవ తీసుకోవాలని అన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక సజావుగా జరిగే విధంగా చూడాలని కోరారు. సంతోషం, బాగా కొట్టిర్రు, బాగా కొడుతుర్రు, బాగా ఇబ్బందులు పెడుతుర్రు మమ్మల్ని. సరే, ఐ లవ్ యూ వివేక్, ఐ లవ్ యూ వివేక్. చాలా ఇబ్బంది పెడుతున్నావు, సంతోషం, ఓకే, నో ప్రాబ్లం. సరే, కానీ ఏదేమైనా అంతిమంగా ఒక మాట మాత్రం నేను తెలియజేస్తా ఉన్నా, ఏది బట్టిగా పోదు, అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా మేమేందో మీరేందో ప్రజల ముందే అన్ని ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. మేము ఎట్లా ప్రవర్తిస్తున్నాం, మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు చూస్తూ ఉన్నారు. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పోళ్ళు, ప్రజలు ఇక్కడ తీర్పు ఇచ్చి ఆల్రెడీ ఎన్నికకి సంబంధించి. అయినా కూడా నువ్వు సైంధవుడిలాగా అడ్డం పడుతూ ఉన్నావు, దాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో సరే ప్రజలే మీ విషయంలో ఏం చేయాలో ప్రజలే ఆలోచిస్తారు. నేను మాత్రం అంతిమంగా జిల్లా అధికారులను కోరుతా ఉన్నా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరుతా ఉన్నా, పారదర్శకంగా కేతనపల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరిగేటట్టుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చొరవ తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. జిల్లా అధికారుల మీద మాకు నమ్మకం లేదు. వీళ్ళంతా ఆల్రెడీ జిల్లా అధికారులే, పేరు మంచిర్యాల జిల్లా అధికారులు, కానీ వీళ్ళంతా విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్. విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీసే మంచిర్యాల జిల్లా అధికారులు, పోలీసు వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, ఎవరన్నా కానీ. అట్లా అయిపోయింది, ఏం చేస్తాం. అయినప్పటికీ కూడా ప్రజలు మాకు పూర్తి స్థాయిలో, నేను జైల్లో ఉన్న సందర్భంలో నేను బయటకు రావాలని కోరుకున్నటువంటి ప్రజలందరికీ, మా పార్టీ నాయకులకు, మా కార్యకర్తలకు, మా సోషల్ మీడియా వారియర్స్కి, మీడియా మిత్రులకు, జైల్లో నేను ఉన్నప్పుడు నాకు మనోధైర్యాన్ని కలిపేయడానికి జైలుకు వచ్చినటువంటి మా కేటీఆర్ అన్నకు, హరీష్ అన్నకు, మా మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, మా పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాకు పేరు రావడానికి ఎప్పటికప్పుడు మా లీగల్ టీంతో అటు హైదరాబాద్లో, ఇటు మంచిర్యాలలో, చెన్నూరులో ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ విషయాలు తెలుసుకుంటూ నాకు పేరు రావడానికి లీగల్ టీంని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసిన మా పార్టీ పెద్దలు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అంతిమంగా నేను మీడియాను కోరుతూ ఉన్నా, ప్రజాస్వామ్యంలో మీరు 4th ఎస్టేటు, మరి కేతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికను మరి మీరే, వాస్తవానికి మెజారిటీ ఇస్ లా, మాకు మెజారిటీ ఉంది, 22లో 14 మేము ఉన్నాం. మరి మేము చైర్మన్, వైస్ చైర్మన్ అయ్యేటట్టుగా మీడియా, ప్రజలు మీరంతా మాకు గట్టిగా మద్దతుగా ఇప్పటిదాకా నిలబడ్డారు. అదేవిధంగా గట్టిగా మాకు వెన్నుదన్నుగా నిలబడాలని కోరుకుంటూ, ముఖ్యంగా నేను మా సిపిఐ సోదరులను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. వాళ్ళు గట్టిగా మాతో నిలబడ్డారు, చివరిదాకా కలిసి పోటీ చేసినాం. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అయ్యేంత వరకు కూడా బీఆర్ఎస్తోనే ఉంటామని చెప్పి సిపిఐ వాళ్ళు కూడా గట్టిగా కరకట్టగా చెప్పి వాళ్ళు కూడా మాతో ఉన్నందుకు ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారికి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సోదరులు కలవేన శంకర్ గారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మార్కెట్ యార్డులో అక్రమాలపై టీడీపీ నేత గర్జించారు. కష్టపడి పంట పండించిన రైతు రక్తాన్ని మధ్యవర్తులు పీల్చుతుంటే చూస్తూ ఊరుకోబోమని టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఇన్ఛార్జి జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎంఆర్ కాలనీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయుల సమావేశంలో ఆయన మార్కెట్ యార్డులో జరుగుతున్నటువంటి అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారు. మార్కెట్ యార్డులో శనగ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం 50 కేజీల శనగ మూటకు అన్ని రకాల ఛార్జీలు కలిపి కేవలం 45 రూపాయలు మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా దళారులు ఏకంగా 200 రూపాయలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. తూకంలో మోసం, ప్రతి మూటపై 500 గ్రాముల తరుగు తీయాల్సింది పోయి ఏకంగా 2.5 కేజీల శనగలను అదనంగా వేయించుకుంటూ రైతుకు ఒక్కో మూటపై 260 రూపాయల వరకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. పుట్టిందానికి మొత్తం హమాలీల ఖర్చులు కలిపి 45 రూపాయలు తీసుకోవాలా ఓన్లీ, ఇది రైతులు. ఈ 45 రూపాయలను సాకు పెట్టుకొని 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. నేను అడుగుతానా, ఎవడి సుధాకర్, ఎవడి గౌసు? రైతు అంటే తెలుసా వీళ్ళకి? రైతు అనేవాడు ఈ రోజుటికి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరికంటే కష్టం పడేది, దేశ సరిహద్దులో ఉండే సైనికుడు ఎంత కష్టపడుతున్నాడో మనకి అన్నం పెట్టే రైతు అంత కష్టపడుతున్నాడు. ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయండి, వ్యాపారస్తులు ఆలోచన చేయండి. 100 రోజుల పైరు
రేయింబవులు నిద్ర రాక భార్యల తాలిబొట్టు కూతుర్లవి గాజులుంటేనో లేదు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు తాకట్టు పెట్టుకొని రైతు డబ్బు తెచ్చుకొని రేయింబవులు నిద్ర లేక నీళ్ళ వసతి సరిలేకుంటేనో ఎంతో కష్టపడి తాను 100 రోజులు 120 రోజులు కష్టపడి పొలంలో పిల్లలను ఎలా చూసుకుంటాడో ఒక తండ్రి అట్లా రైతు పైరును చూసుకొని ఈరోజు అతను కష్టపడి పండించిన ధాన్యాన్ని ఈ బ్రోకర్లు వచ్చి రైతుల కష్టాన్ని రైతుల రెక్కల కష్టాన్ని రైతుల రక్తాన్ని పిలుస్తారా? ఎవరు అసలు వీళ్ళిద్దరు? ఏంది వీళ్ళకి సంబంధం? ఏం అధికారులు నిద్రపోతున్నారా? 200 రూపాయలు వసూలు చేయడం ఒక నేరం అయితే రెండవ నేరం ఎక్కడైనా మార్కెట్ యార్డుల్లో కమిటీ యార్డుల్లో మీరు విలేకరులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా రైతులు కానీ పోండి 50 కేజీలకు గాను 600 గ్రాముల నుంచి 700 గ్రాములు ఎక్కువ వేసుకుంటారు సంచిలో. కారణం ఏంటంటే ఆ సంచి 600 గ్రాములు ఉంటుంది. అప్పుడు 600 గ్రాములు పోతే 50 కేజీలు నెట్టు శనగలు వస్తాయని వేసుకుంటారు. వీళ్ళిద్దరూ పొద్దుటూరులో 52.5 కేజీ వేసుకుంటున్నారు. అంటే ఒక సంచిలో 52.5 కేజీ వేస్తే 500 గ్రాములో ఒక 600 గ్రాములో మన దానికి సంచి బరువుకు పోతే రిమైనింగ్ 2 కేజీలు దగ్గర శనగల డబ్బు రైతులు దోపిడీ చేస్తారా ఇల్లు? అది కూడా ఎట్లా అంటే 200 రూపాయలు వసూలు చేసే దాంట్లో హమాలీలకు 50 రూపాయలు ఇస్తున్నారు. ఆ ఛార్జెస్ అన్నిటికీ 50 రూపాయలు అయితే 150 రూపాయలు రైతులకు ఒక ప్యాకెట్ మీద దోపిడీ. తర్వాత 2 కేజీలు శనగలు దోపిడీ అంటే దాదాపు 110 రూపాయలు అవుతుంది 2 కేజీలు అంటే 150 ఒక 110 260 రూపాయలు. అంటే ఒక రైతు రెక్కల కష్టాన్ని దోచుకుంటా వీళ్ళ ఆటలు సాగుతా అంటే దీనికి చైర్మన్ ఏం చేస్తున్నాడు? మార్కెట్ కమిటీ చైర్మన్ ఒద్దిబాలుడు గారి భార్యకి ఇచ్చినారు కదా చైర్మన్. ఏం చేస్తున్నాడు ఒద్దిబాలుడు అన్న? గోపురం లక్ష్మణ్ ఉన్నాడు వైస్ చైర్మన్. మార్కెట్ కమిటీలో ఇంత జరుగుతుంది, నిద్రపోతున్నారా? లేక వాటాలు పంచుకొని మార్కెట్ యార్డుకు రాకుండా వాటాలు పంచుకొని ఎవరో బ్రోకర్లకు అప్పగించి డబ్బులు వసూలు చేసుకుంటున్నారా? పాయింట్ నెంబర్ 1 200 వసూలు చేస్తున్నారు. నెంబర్ 2 కేజీలు ఎక్కువ రైతుల దగ్గర నుంచి లాక్కుంటున్నారు. నెంబర్ 3 మేము అధికార పార్టీ వాళ్ళం, మేము చెబితే ఇక్కడ కొండారెడ్డి గారు చెప్పినట్టే, మేము చెబితే వరదరాజరెడ్డి గారు చెప్పినట్టే అని వీళ్ళని ఆఫీసులను బెదిరించి వీళ్ళు సెస్సు కట్టాల్సింటే ఒక్కొక్క వ్యానుకు ఒక్కొక్క లారీకి 10 నుంచి 15 వేలు అయితే ఇది మా వాళ్ళు చెప్పినారు దీని ఫ్రీ పంపి. రామాయపట్నం పోర్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు అన్ని వసతులతో పునరావాస కాలనీలను ఏర్పాటు చేసి ఇస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. కర్లపాలెం నిర్వాసితులకు రావూరులో కేటాయించినటువంటి పునరావాస కాలనీని స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ పి రాజబాబు, రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణలతో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వాసితులకు ఇళ్ల పట్టాలను వారు అందించారు. ఈ సందర్భంగా నిర్వహించినటువంటి కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ R&R కాలనీలో ఇళ్ల పట్టాలిచ్చే అదృష్టం నాకు రావడం సంతోషకరం. ఇంతమంది నిర్వాసితులకి న్యాయం చేయడం కూటమి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యం. మీ అందరి త్యాగాలతోనే రామాయపట్నం పోర్టుకు బీజం పడింది. ఇక సొంత ఇల్లు స్వగ్రామాలను ఖాళీ చేసిన మీ త్యాగం మరువలేనిది. స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఎప్పుడు కలిసినా R&R కాలనీ అభివృద్ధి గురించి ప్రస్తావిస్తుంటారు. ఈ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ లైన్లు వంటి మౌలిక సదుపాయాలు నగరాన్ని తలపిస్తున్నాయి. మంచి వాతావరణంలో ఈ కాలనీ నిర్మించిన అందరికీ అధికారులకు అభినందనలు. ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కాలనీ నిర్మించిందని అన్నారు. రామాయణపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు దాదాపు 5,000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాము. ఇక BPCL వంటి కంపెనీల రాకతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి దక్కని అదృష్టం ఈ ప్రాంతానికి దక్కింది. ఇప్పటికే రామాయపట్నం పోర్టు కోసం 1,800 కోట్ల నిధులు ఖర్చు పెట్టాం. ఇప్పటికే 77% పోర్టు నిర్మాణం పూర్తి చేశాము. ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలకు మెరుగైన పునరావాసం కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రాజెక్టు వల్ల ప్రభావితమైనటువంటి మొండివారిపాలెం, ఇక ఆవులవారిపాలెం, కర్లపాలెం, సాలిపేట గ్రామాల పునరావాస పనులు అత్యాధునిక వసతులతో చేపట్టాం. ఇక మొండివారిపాలెం మరియు ఆవులవారిపాలెం గ్రామాలకు చెందినటువంటి 220 నిర్వాసిత కుటుంబాలకు 23.08 ఎకరాల్లో పునరావాస కాలనీ నిర్మాణం పూర్తి చేశాం.
ఇప్పటికే ఆయా కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయి. కర్లపాలెం గ్రామానికి చెందినటువంటి 371 కుటుంబాలకు 43.67 ఎకరాలు మరియు సాలిపేట గ్రామానికి చెందినటువంటి 84 కుటుంబాలకు 8.26 ఎకరాల్లో నూతన R&R కాలనీలను అత్యాధునిక వసతులతో ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్యాకేజీలో భాగంగా ప్రతి కుటుంబానికి ఇల్లు నిర్మించుకోవడానికి 5 సెంట్ల స్థలాన్ని కేటాయించాం. నిర్వాసిత కాలనీలలో విశాలమైన సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి కోసం ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు మరియు RO వాటర్ ప్లాంట్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాం. కమ్యూనిటీ హాలు, పాఠశాల, అంగన్వాడీ సెంటర్, ఆరోగ్య ఉప కేంద్రం మరియు ఆలయాలను కూడా నిర్మించాం. స్థానిక యువతకు పోర్టు అనుబంధ రంగాలలో ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేస్తామని వారు అన్నారు. మా అధికారుల పట్టుదలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ కాలనీ వచ్చిన తర్వాత ఇక్కడ రేపు రాబోయే కాలంలో ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు BPCL కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు, ఇవన్నీ కూడా త్వరలో వస్తున్నాయి. మా కూటమి ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ పరిశ్రమలు కూడా పరిగెత్తుకొని వస్తూ ఉంటాయి. గత పాలకుల వరకు పారిపోయినటువంటి పరిశ్రమలన్నీ కూడా పరిగెత్తుకొని వస్తూ ఉన్నాయి. త్వరలోనే ఈ యొక్క నియోజకవర్గం చాలా పరిశ్రమలు కూడా వస్తాయి, అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పి తెలియజేస్తాను. సార్, మీరు 2024 జూలైలో మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రామాయపట్నం పోర్టు పరిశీలన కానీ వచ్చారు సార్. అవును. 2025 కల్లా పోర్టు పనులు దాదాపుగా పూర్తి చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక అడుగు కూడా ముందుగా పడట్లేదని అన్నారు. ఇందాకే చెప్పాను, కొన్ని అక్కడ ఉండేటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, ఒక కాంట్రాక్టర్ను బెదిరించి వాళ్ళని తీసివేసి మళ్ళీ ఆ యొక్క నిర్మాణ సంస్థలు నిలిపిపోవడంతో, కోర్టు కేసులు కొన్ని ఉండడంతో వాళ్ళన్నీ కూడా పరిగణించి మళ్ళీ ఒరిజినల్గా కాంట్రాక్టర్ ఉన్నారు వారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తొందరగా పని పెట్టి ఖచ్చితంగా డిసెంబర్ ఆఖరికి కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పటికే 74% అయిపోయింది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే కోర్టు కేసులు కదా, అది మేమేం చేయలేని పరిస్థితి. అయినా గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో వాటిని కూడా మేము కంప్లీట్ చేయడం జరిగింది. రామాయపట్నం పోర్టు ఏదైతే ఉందో ఖచ్చితంగా డిసెంబర్ ఈ సంవత్సరం. కడప జిల్లా బి కోడూరు మండలం మున్నెల్లి గ్రామం సగిలేరు ఒడ్డున వెలిసినటువంటి శ్రీ మహంకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఘనంగా నిర్వహింపబడగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరము ఎంతో వైభవపేతంగా జరుగుతున్నది. ఈరోజు నేను రమణారెడ్డి గారి ఆహ్వానం మేరకు, తెలుగుదేశం పార్టీ నాయకులందరి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. ఈ యొక్క మున్నెల్లి అంకాలమ్మ జాతర అంటే ఇది చాలా ఫేమస్ అయిన జాతర. ఈ యొక్క అంకాలమ్మ తల్లి దాదాపు మనకు తెలిసిన 400 సంవత్సరాల నుంచి పురాతనమైన దేవస్థానము. ఆమెను ఈరోజు ఈ జాతరకు వచ్చి ఆమెను కూడా ప్రార్థించడం జరిగింది. మేమందరము బాగుండాలి, మా నియోజకవర్గ ప్రజలు, బి కోడూరు ప్రాంత వాసులందరూ అంకాలమ్మ యొక్క దేవత దీవెనలతో అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆమెను ప్రార్థించుకుంటున్నాము. అదే అంకాలమ్మ గారి ఆ యొక్క దీవెనలు మా అందరికీ, ఆ తల్లి చల్లని దీవెనలు మా అందరికీ కలగాలని, అందరితో పాటు మాకు, మా ఫ్యామిలీలకు, మన నాయకులకు, మన ప్రతి ఒక్క మా తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరికీ. కడప జిల్లా పోరుమామిలలో జరిగిన ఇఫ్తార్ విందులో DCC బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. టేకూరుపేట గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు నగరి భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ నుండి 20 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఓబులాపురం రాజశేఖర్, చెరుకూరి రవికుమార్, కొంకుల రాంబాబు మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. రంజాన్ మాసంలో వాళ్ళు ప్రతిరోజు ఈ నెల రోజుల పాటు ఉపవాసం ఉండి దీక్షలతో ఆ అల్లాను ప్రార్థిస్తూ అందరికీ బాగుండాలని కోరుకుంటూ రోజు వాళ్ళు ఇఫ్తార్ మార్నింగ్ నుంచి రాత్రి వరకు అట్లే ఉపవాసం ఉండి ఈ ఇఫ్తార్ విందుతో వారు ఇలా చేస్తూ నెల రోజుల పాటు చేసి అందరికీ బాగుండాలని కోరుకుంటూ, ఆ అల్లా అందరికీ బాగుండాలని కోరుకుంటూ వారు కూడా మమ్మల్ని అందరినీ ఈరోజు ఇఫ్తార్ విందుకు ఆహ్వానించడం జరిగింది. ఇఫ్తార్ విందుకు వచ్చినందుకు కూడా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ఇఫ్తార్ విందులో పాల్గొన్నందుకు ఆ యొక్క అల్లా అందరికీ ఆయన యొక్క దీవెనలు, అందరికీ ఆయన యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పట్టణంలోని బాణసంచా దుకాణాలను తహసీల్దార్ శివకుమార్, సిఐ యుగంధర్ తనిఖీ చేశారు. వారు మాట్లాడుతూ బాణసంచా దుకాణాలు నిల్వ ఉంచే గోదాములలో అనుకోకుండా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దుకాణదారులకు సూచనలు చేశారు. అగ్నిమాపక ప్రమాద నివారణ పరికరాలను వారు పరిశీలించారు. చట్టబద్ధ నిబంధనలను పాటిస్తూ దుకాణాలు నిర్వహించుకోవాలని తెలిపారు.
పెట్రోల్ బంక్లో పెట్టింది ఇది ఆన్ చేసుకొని ఎత్తుకోవాలి. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి ఆలయంలో 8వ వార్షిక మహోత్సవం సందర్భంగా వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు నిర్వహించారు. గ్రామాల నుండి ప్రజలు వచ్చి పూజలు నిర్వహించి ఆంజనేయ స్వామికి అభిషేకం, అలంకరణ, కాయా కర్పూరం, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 1000 మందికి అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి పంచామృత అభిషేకం మరియు దాతలు మొదలయ్యారు బాలాజీ గురువయ్య స్వామివారికి వారి ఆభరణాలు, హస్తం, గద, పాదాలు, కిరీటం, ప్రభా ఇచ్చారు. కరకంబడి పంచాయతీ తారక రామానగర్లో వెలసి ఉన్న శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు 8వ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఉదయం హోమం, కలశ పూజ, పంచామృత అభిషేకం మరియు అలంకరణ అన్నీ చేయడం జరిగింది. 7 సంవత్సరాలు కానీ ఇది 8వ సంవత్సరం. ఈ సంవత్సరం దాతల సహాయంతో స్వామివారికి ఆభరణాలు, ప్రభ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇదే విధంగా మాకు గ్రామస్తుల సహాయ సహకారాలు ఉండాలని, ఆలయ కమిటీ సభ్యుల సహకారాలు ఉండాలని కోరుకుంటూ ఎల్లవేళలా శ్రీ అభయహస్త ఫస్ట్ స్థాపించేటప్పుడు ఏడేందో దారిలో గుడి కడతారని కూడా కొంతమంది అనుకున్నారు. ఆంజనేయ స్వామి అంటే ఎక్కువ హైవేలో ఎక్కువ దారుల పక్కనే ఉంటారు. ప్రతి ఒక్కరు రోడ్డు ప్రయాణం పోయే వాళ్ళంతా లారీలు కానీ బస్సులు కానీ ప్రతి ఒక్కరూ ఆయనని నిలిచి నమస్కారం చేసుకొని పోతారు. కరకంబాడి పంచాయతీలో ఆంజనేయపురం కాడ కూడా ఆంజనేయుల గుడి ఉంది. ఒక 20-30 ఏళ్ల క్రితం ప్రతి లారీ నిలిచి ఆయన్ని నమ్ముకొని ఆ డ్రైవరు మేము భద్రంగా మళ్ళీ మా ఇల్లు చేరాలని పోతారు. అట్లా ఈడ ఈ ఆంజనేయ స్వామిని స్థాపించి ఇది 8వ సంవత్సరం కాబట్టి సంవత్సరానికి ఆయన భక్తుల్ని ఈడకి తెప్పించుకుంటున్నాడు. సంవత్సరం ఈడ కొంచెం రాజభోగంగా ఉత్సవం జరుగుతూ ఉంది. ప్రతి ఉత్సవాలు ఆయన ఉత్సవాలు కూడా ప్రతి ఉత్సవాలు చేస్తా అందరూ ఈడ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్పడి ప్రతి ఒక్కరూ సహకరించి వాళ్ళకి తోసింది వాళ్ళోళ్ళు చేస్తున్నారు. ఆయన నేడు పెట్టిన తర్వాత బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డిఎంకేతో పొత్తు పదిలం, కాంగ్రెస్కు 28 సీట్లు, 1 రాజ్యసభ సీటు. జగన్ పాలనలో విద్యారంగం విధ్వంసం, మంత్రి నారా లోకేష్. విశాఖ చెన్నై కారిడార్లో 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు, మంత్రి భారత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.